ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో టీమిండియా గ్రూప్ స్టేజ్లో తమ రెండో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైపోయింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదికగా నమీబియాతో పోటీ పడనుంది. అయితే అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్లో అతి కష్టం మీద గెలిచిన టీమిండియా ఈ మ్యాచ్లో మాత్రం దుమ్ము రేపాలన్న కసితో ఉంది. అందుకోసం ఆదివారమే ఢిల్లీ చేరుకుని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియాకు ఓ బ్యాడ్ న్యూస్ ఎదురైంది. అదేంటంటే టీమిండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ ఆడడం సందేహంగా మారింది. ఎందుకంటే స్టమక్ ఇన్ఫెక్షన్ కారణంగా అభిషేక్ హాస్పిటల్ పాలయ్యాడు. అమెరికాతో మ్యాచ్లను ఇదే సమస్యతో బ్యాటింగ్ చేసిన అభిషేక్ శర్మ ఫీల్డింగ్కు రాలేదు. ఇక నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్స్లో కూడా కనిపించలేదు. మరోవైపు సంజు శాంసన్ నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్లో నెట్స్లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్తో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. దీన్ని బట్టి చూస్తుంటే నమీబియాతో మ్యాచ్లో అభిషేక్ ప్లేస్లో సంజు శాంసన్ ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అభిషేక్ బాగానే ఉన్నప్పటికీ ముందస్తు చర్యల్లో భాగంగా నమీబియాతో మ్యాచ్కు విశ్రాంతి కల్పించనున్నట్లు తెలుస్తోంది. దాంతో న్యూజిలాండ్ సిరీస్లో దారుణంగా ఫెయిల్ అయి ప్లేయింగ్ లెవెన్లో చోటు కోల్పోయిన సంజు శాంసన్కు మరో ఛాన్స్ దొరికింది. ఈ మ్యాచ్లో కనుక సంజు శాంసన్ భారీ ఇన్నింగ్స్తో చెలరేగితే ప్లేయింగ్ లెవెన్లో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం టీంలో ఉన్న ఇద్దరు ఓపెనర్స్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్సే. దాంతో సంజు శాంసన్ ఫామ్లోకి వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ సంజుకే దక్కుతుంది. ఇక హై ఫీవర్తో అమెరికాతో మ్యాచ్కు దూరమైన బుమ్రా ఈ మ్యాచ్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అదే జరిగితే మొహమ్మద్ సిరాజ్పై వేటు పడుతుంది. అమెరికాతో మ్యాచ్లో సిరాజ్ 3 వికెట్లతో సత్తా చాటినప్పటికీ బుమ్రా రీ ఎంట్రీతో బెంచ్కి పరిమితం కావాల్సిందే. ఇక ఎక్స్ట్రా స్పిన్నర్తో బరిలోకి దిగితే హర్షదీప్ సింగ్ కూడా బెంచ్కి పరిమితమవుతాడు. అతని స్థానంలో కుల్దీప్ యాదవ్కు చోటు దక్కుతుంది. మిగతా కాంబినేషన్లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు.